సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అంతా నిశ్శబ్దం అలుముకుంది. నేతల నోళ్లకు తాళాలు పడ్డాయి. 4వ విడత ఎన్నికల సమరానికి 48 గంటల ముందే ప్రచార రథాలు నిలిచిపోయాయి. మైకులు మౌనం దాల్చాయి. ఇప్పుడు అంతా ప్రశాంతం. పార్టీల వాగ్దానాలకు, లీడర్ల హోరాహోరీ ప్రచారానికి, ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధానికి తెరపడింది. గత 2 నెలల నుంచి ఏపీ, తెలంగాణలో దద్దరిల్లిన ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. రేపు దేశవ్యాప్తంగా 4వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తెలంగాణలో లోక్సభకు, ఏపీలో అసెంబ్లీ, లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీల వాగ్దానాలకు, లీడర్ల హోరాహోరీ ప్రచారానికి, ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధానికి తెరపడింది. ప్రచార ఘట్టం ముగియడంతో రాజకీయ పార్టీలు కీలకమైన పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి. అభ్యర్థులు, పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్లను పోలింగ్ కు రప్పించడంపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలు విశ్లేషించుకున్న నాయకులు, కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంపై దృష్టి సారించారు. స్థానికంగా నివాసం లేని వారికి ఫోన్ల ద్వారా ఓటు వేయడానికి రావాలంటూ అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర పగ్గాలతో పాటు లోక్సభలోనూ మెజార్టీ సీట్ల కోసం ప్రధాన పార్టీలు చావో రేవో అన్నట్లుగా ప్రచార సమరంలో తలపడ్డాయి. పార్టీ అభ్యర్థుల తరపున అధినేతల సుడిగాలి పర్యటనలు, బహిరంగ సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్, మేనిఫెస్టోల హామీలతో ఏపీ యుద్ధ భూమిని తలపించింది. కౌంటర్లు, ఎన్కౌంటర్లు, వ్యక్తిగత దూషణలతో కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని తలపించింది. చివరి నిమిషం వరకు శక్తివంచన లేకుండా పోల్ గ్రౌండ్లో నేతలు క్యాంపెయిన్ నిర్వహించారు. మొత్తానికి 2 నెలల నుంచి పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక ప్రచారం తర్వాత జరగాల్సిన తతంగంపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. శక్తి వంచన లేకుండా చేసిన వాగ్దానాలు ఎలాంటి ఫలితాలిస్తాయి, వాటి గురించి జనం ఏమనుకుంటున్నారు అనే అంశాలు నేతలంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రచారం అనంతరం చేసే కార్యక్రమాల మీద దృష్టి సారించారు. ఇప్పుడున్న తక్కువ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఎవరికి వారే ప్లాన్ చేసుకుంటుంటే అటు ఎన్నికల అధికారులు కూడా ప్రశాంతంగా ఈ మహాక్రతువు నిర్వహించే పనిలో పడ్డారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 51 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు పట్టు నిలుపుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచార పర్వం ముగియడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులు రహస్య ప్రచారానికి తెరలేపబోతున్నారు. అభ్యర్థులు గ్రామాల్లోని కాలనీ సంఘాలు, పలుకుబడి ఉన్న నేతలను సంప్రదిస్తున్నారు. కరపత్రాలు, బ్యాలెట్ నమూనా పత్రాలు చేత పట్టుకుని తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న ఆశతో అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పోలింగ్ కి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. తెలంగాణలో 35,655 పోలింగ్ కేంద్రాల్లో 1,09,941 ఈవీఎం యూనిట్లు సిద్ధం చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ల వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. 4,400 కేంద్రాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలను, ఓల్డ్ సిటీలో ఆకతాయిలు ఎక్కువగా చెలరేగుతారని భావించే ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లలో మునిగిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. మొత్తం 3 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పోలింగ్ జరిగే రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. Election campaigning through public meetings has to come to a halt. So that is the most important. So deento saha whatever other arrangements are to be done. Ante first thing is 144 CRPC lagu chestaru. DOs, CPs వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం not more than 4 people can assemble. Of election material in all types of media also.
has restrictions. Displaying any election matter by means of television, cinematograph or other apparatus in any polling area will have to stop. So this is the most important part. Rundodi, there will be a total ban on transmission of bulk SMS from 4 o'clock and 6 o'clock onwards. Election related bulk SMS. Shops, certain companies, IT companies ఉండొచ్చు, వేరే కంపెనీస్ ఉండొచ్చు. ఆ 13th నాడు పెయిడ్ లీవ్ ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఆల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ త్రూ